దేశవ్యాప్తంగా జాతీయ ఎన్నికల కమిషన్ పని విధానం గురించి చర్చ జరుగుతుంది. వాస్తవంగా జాతీయ ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. భారత రాజ్యాంగం 324వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, శాసనసభ, రాజ్యసభ, శాసనమండలి ఇలాంటి ఎన్నికలు నిర్వహించటానికి, ఓటర్ల జాబితాలను తయారు చేయటానికి, ఈ ప్రక్రియ మొత్తం కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి జాతీయ ఎన్నికల కమిషన్ని సృష్టించింది. గతంలో జాతీయ ఎన్నికల కమిషన్కి గొప్ప పేరుంది. సుకుమార్ సేన్ మొదటి జాతీయ ఎన్నికల కమిషనర్ ఒక అద్భుతమైనటువంటి పనితీరును కనపరిచాడు. టిఎన్ శేషన్ జాతీయ ఎన్నికల కమిషనర్గా ఉండగా దానికి ఎన్నిక అధికారాలు ఉన్నాయనేది ఈ దేశంలో సామాన్య పౌరుడికి కూడా తెలిసింది. కానీ ఈరోజు మనం పరిశీలన చేస్తే జాతీయ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిన విధంగా, కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా, రాజ్యాంగబద్ధంగా కాకుండా వ్యవహరిస్తుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఏమిటి దీనికి కారణం? ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు 2023లో మోడీ ప్రభుత్వం జాతీయ ఎన్నికల కమిషనర్ల నియామకానికి పెద్ద సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ ఏంటంటే, జాతీయ ప్రధాన ఎన్నికల అధికారిని కానీ అధికారులను కానీ నియమించాలంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పేర్లు సిఫార్సు చేయాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు గతంలో. కానీ 2023లో చేసిన సవరణ ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. మీకు అర్థమై ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఒకే మాటతో ఉంటారు కదా, వాళ్ళిద్దరు పెట్టినటువంటి పేర్లే అక్కడ ఆమోదం పొందుతాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారులు అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్, ఆయన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో పనిచేసే వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. దీనికి అనేక ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. మొదటి ఉదాహరణ సర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? ఒక రాజ్యాంగ నిపుణుడు ఇటీవల వ్యాఖ్యానించారు, సాధారణంగా ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటుంది. తమకు ఎవరు ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్లు ఉండే విధంగా సర్ని రూపొందిస్తుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశాడు. బీహార్లో సర్ ద్వారా కొన్ని లక్షల ఓట్లు తీసేయబడింది, మనం చూసాం. బెంగాల్లో దాదాపు 40-50 లక్షల ఓట్లు తీసేయబడింది. ఇప్పుడు 14-15 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మన రాష్ట్రంతో సహా కొనసాగుతుంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల ఓట్లు తీసేసే అవకాశం ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. కేవలం సర్ ఒకటే కాదు, ఎన్నికల షెడ్యూల్స్ నిర్ణయించడంలో, అలాగే ఇటీవల మధ్యప్రదేశ్లో మనం చూసాం, మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ పత్రాన్ని రాజ్యసభకి చిన్న కారణం చేత, వాస్తవంగా ఆవిడ మీద పెట్టిన కేసు చాలా పెటీ కేసు. అది ఆవిడకి ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, ఆవిడ మీద సమన్లు కూడా జారీ కాలేదు. ఆ కేసు చూపించి అక్కడ మధ్యప్రదేశ్ ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసరు ఆవిడ నామినేషన్ పత్రాలను తిరస్కరించడం మనం చూసాం. ఇలాంటి ఆరోపణలు అనేకమైన ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్నాయి. అందుకని ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా పౌర సమాజం నుంచి ఎన్నికల కమిషన్ పనితీరు మీద నోరెత్తాల్సినటువంటి అవసరం ఉంది. దాని పనితీరుని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితాలు సరిగ్గా సరిచేయకుండా, సరిగ్గా వాటిని తయారు చేయకుండా ఎన్నికలు నిర్వహించడంలో అర్థమేముంది? ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? అందుకని ప్రధాన ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా అది నిష్పక్షపాతంగా చేసినప్పుడే ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించబడతాయి. కాబట్టి ఆ మేరకైన చైతన్యాన్ని మనం ప్రదర్శించి ఒత్తిడి తేవడానికి మన అందరం ప్రయత్నించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.